మన్నైన దేహము మంటికేనా. ప్రభునందు ప్రియులరా, మానవ దేహం, ఈ మానవ దేహం అన్నది పంచభూతాలతో విలీనమైనదే మానవ దేహం. ఈ దేహములో మన్నున్నది, ఈ దేహములో గాలి ఉన్నది, ఈ దేహములో నీరు ఉన్నది, ఈ దేహములో అగ్ని కూడా ఉన్నది. ఎందుకంటే పంచభూతాల నుండి తీయబడినదే, లేక పంచభూతాల కలయికే ఈ మానవ దేహం. ఈ మానవ దేహమును ఎక్కడి నుండి తీశాడు, ఎలా చేశాడు అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు జీవాత్ముడాయెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడంటే మనం ప్రతిదానికి దేవుడని పేరు పెడతాం. మనం ఏం చేస్తాం? ప్రతిదానికి దేవుడని పేరు పెడతాం. ఎందుకంటే ఆపదలో సాదుకున్నటువంటి వాడిని దేవుడు అంటారు. ఏమంటారు? దేవుడు అంటారు. మరి మనం గమనిస్తే మొన్నటికి మొన్న మోరం వాళ్ళు చేస్తే ఆ పెద్ద మోరం చేసేవాళ్ళని పెద్ద దేవుళ్ళని, చిన్ని మోరం చేసే చిన్ని దేవుళ్ళని మనం పెట్టుకుంటాం పేర్లు. ఎందుకంటే ఎందుకంటే దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఆయనకున్న గుణగణాలు ఏంటి, ఆయనకున్న లక్షణాలు ఏంటి అనేది మనకు అనవసరం. మీకేం కావాలి? దేవుడంటే ఎవరో దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడు మానవుడు. దేవుని గుర్తించాలి, దేవుని తెలుసుకోవాలి. అంత ప్రపంచమంతా కలిసి దేవుడు అంటది కదంటే దేవుడికి ఉన్న లక్షణాలు ఉండాలి. దేవుడికి ఉన్న లక్షణాలు ఉంటేనే అతన్ని దేవుడు అనాలి. లేకపోతే దేవుడు అనడానికి నువ్వు ఒకవేళ అందరిలో నువ్వు దేవుడు అంటున్నావు అంటే నీకు బైబిల్ పరిజ్ఞానం నీకు సరిగా తెలీదు. అసలు దేవుని యొక్క గొప్పతనం నీకు తెలీదు. ఆలోచించారా? మా అమ్మలాగే ఉంటే అందరిని అమ్మ అంటావా? ఒక్కరిని మాత్రమే అంటారా? ఒక్కరిని మాత్రమే అంటారు. ఎందుకు? మా అమ్మ రూపం ఉంది, కానీ అమ్మ మాత్రం ఆమె కాదు. ఈరోజు మనం కూడా గమనిస్తే దేవుళ్లకు రకరకాల రూపాలు ఇచ్చారు. రూపాలు ఇస్తే నువ్వు ఆ రూపాన్ని చూసి ఏది దేవుని రూపము, ఎలా ఉంటుంది దేవుని రూపము అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూద్దాం. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది మీ మధ్య విషదమై ఉన్నది. ఆయన అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట తెల్లమగుచున్నది అంటున్నాడు పౌలు గారు. మనం ఇక్కడ గమనిస్తే దేవుడు ఎలా ఉంటాడై అంటే దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎవరు? కనపడడు. అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దేవునికి జననము లేదు, దేవునికి మరణము లేదు, ఆది లేదు, అంతము కూడా లేదు. ఆయనే అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దేవత్వము. ఈ దేవుడి గురించి తెలియాలంటే సృష్టించబడిన వస్తువులు, సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా భూమి, వీటన్నిటినీ కూడా మనం సృష్టించబడిన ప్రతి వస్తువును మనం చూస్తే దేవుడేంటో మనకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తాము? సృష్టించబడిన వస్తువులను చూసి దేవుని తెలుసుకో అంటే సృష్టినే దేవుడని కొలిచేవారు ఉన్నారు. ఏం చేసేవాళ్ళు ఉన్నారు? సృష్టించిన వస్తువులను ఆలోచిస్తే దేవుడెవరో తెలియబడుతుందని దేవుడు తన గ్రంథంలో రాయిస్తే, కానీ మానవుడు ఎలా ఉన్నాడు తెలుసా? సృష్టించబడిన వస్తువులను కాదు, సృష్టించబడిన వస్తువులనే దేవుడిగా పూజించేవారు, దేవుడిగా కొలిచేవారు ఉన్నారు ప్రియులారా. అందుకే మనం ఆలోచన చేస్తే దేవుడంటే ఎవరయ్యా అని మనం చూస్తే దేవుడంటే ఆయన
అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దేవత్వము, సృష్టించబడిన ప్రతి వస్తువును కూడా మనం ఏం చేయాలి? ఆలోచిస్తే దేవుని గుణగణాలేంటో, దేవుని లక్షణాలేంటో మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడంటే రకరకాలు నీకు కనిపించినది ప్రతిదానికి దేవుడని పేరు పెట్టకూడదు. దేవుడంటే కనపడని వాడు, దేవుడంటే పుట్టుక చావు లేనివాడు, దేవుడంటే నిత్యం ఉండేవాడు. ఆయనే దేవుడు. దేవుళ్ళను పుట్టిస్తారు, చంపేస్తారు. ఇది గమనించారా? మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒకవేళ నేనేమంటాను తెలుసా, ఒకవేళ దేవుడే గనుక మనం గమనిస్తే దేవుణ్ణి మనం ఏదైనా ఒక రూపంగా గమనించారు. అంతెందుకు మరి నేను సమయంలో చెప్తాను, ఒకవేళ అదే దేవుడైతే ఆ దేవుడికి ఎంతమంది పోలీసులు వచ్చారు చెప్పండి? తన పండుగ తాను జరిపించుకోలేనాడు మనల్ని అందరిని ఏం కాపాడతారో చెప్పు? ఎవరిది? ఇప్పుడు తన పండుగ జరిపించాక ఎవరు రావాలా? అతని దగ్గరే పవర్ ఉంటే తనకి ఎవరైతే అడ్డం వచ్చారో వాళ్ళకంతా కాళ్ళశైలి పడిపోతే అంతే చాలు. ఒకరికి పడిపోయినా చాలు, వెనకోళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఒక్కరికే జరిగిన అంతే, 100 మందికి వద్దు. కానీ ఏం చేస్తాం గుడి మనం? దేవుని ముందు ఎంత తెలుసా, ఇంత రాజకీయం చేసినా కూడా దేవుడు ఏమంటాడు? ఏమన్నా అంటాడా? నువ్వు కడితే కుసుంతావి, ఉచ్చితే పండుకుంటావి, అంతే కదా. నువ్వు కట్టి పెట్టే వనకవు కుసుంతావి, ఉచ్చి పెడితే పెట్ల పెట్టి బీగి మేసి పెడితే ఆడే ఉంటావి. ఎందుకంటే మనం గమనించారా, దేవుడంటే మనం ఏదో ఇది చిన్నది కాదు. ఇది దేవుడంటే వీటన్నిటినీ చెట్లను, వృక్షములను, కొండలను ఇవన్నీ చేసినవాడు దేవుడు. అలాంటి దేవుని యందు మనం ఏం చేయాలి తెలుసా? అలాంటి దేవుని చేత నిర్మించబడిన వారం. మరియు దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? అదృశ్యుడు, నిత్యశక్తి, దేవత్వం. ఆ దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. ఏమంటితో? నేలమంటితో. ఏ నేలమన్ను? భూమి యొక్క క్రింది భాగాలకు. ఒకసారి మనం కుమ్మరిని ఆలోచన చేస్తే, కుమ్మరి కుండను తయారు చేయాలి. కుమ్మరి కుండను తయారు చేయాలంటే ఏమన్నా తీసుకుంటాడు తెలుసా? ఆ కుమ్మరి లోపల ఉంటుంది మన్ను, జిగట మన్ను. ఆ జిగట మన్నును తీసుకొని కొన్ని పాత్రలను తయారు చేస్తాడు. అదేవిధంగా దేవుడైన యెహోవా కూడా నేలమంటితో నిర్మించాడు. ఈ మానవ శరీరం అన్నది ఏ మంటితో నిర్మించబడిందంటే నేలమన్ను. ఆ మన్ను ఎలాంటి మన్ను మీరు ఒకసారి చూడండి. ఏబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఏబు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. నీ హస్తము నాకు అవయవ నిర్మాణం చేసినది, జిగటమన్నుగానున్న నన్ను నువ్వు రూపించితివి కదా. ఏమన్ను? మనమంతా ఏమన్ను? జిగటమన్నుగా ఉన్నటువంటి మనకు కాళ్ళు, ముక్కు, చేతులు, నోరు ఇవన్నీ ఇచ్చాడు. మనం ఏమన్నంటే మన్నుతో చేయబడిన వారం. ఈ జిగటమన్నుతో చేయబడినటువంటి మనలను దేవుడు ఏం చేసి తెలుసా? ఒక కుమ్మరి ఏ విధంగా అయితే చేస్తాడో, ఒక కుమ్మరి కుండ ఆకారం ఆలోచించారా? ఒక కుమ్మరి మంటిని తీసుకొని కుండ ఆకారము, కూజ ఆకారము, అదేవిధంగా గచ్చు ఆకారము, అదేవిధంగా రకరకాల ఆకారాలు ఇస్తాడు కదా. అదేవిధంగా మన దేవుడు కూడా కుమ్మరి. దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము
జిగటమన్నుము. మేమంతా ఎవరు తెలుసా? నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నుము, నువ్వు కుమ్మరివాడవు. జిగటమన్ను అయినటువంటి మమ్మును నువ్వు తయారు చేశావు అంటే ఈ మానవ దేహం ఎక్కడి నుంచి నిర్మించబడిందయ్యా అనే ఆలోచన చేస్తే మంటి నుండి. ఎక్కడి నుండి? మన్ను నుండి. మంటి నుండి తీయబడినది మానవ దేహం. ఈ మంటి నుండి తీయబడినటువంటి మానవ దేహానికి దేవుడు ఏమిచ్చాడు తెలుసా? జీవమిచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ఊపిరినిచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ఆత్మనిచ్చాడు. ఆత్మను, జీవమును, ఊపిరినిచ్చి జీవింపచేశాడు. జీవించేవాడుగా జీవిస్తున్నాడు. మానవుడు జీవిస్తున్నాడు. జీవిస్తున్న మానవుడు ఏమైపోయాడంటే తప్పు చేశాడు. ఏం చేశాడు? తప్పు చేశాడు. ఆలోచించారా? భూప్రపంచములో తప్పన్నది మొదలైంది ఎక్కడి నుంచో తెలుసా? అక్కడి నుంచే. నేలమంటితో తీయబడినటువంటి మానవులు, నేలమంటితో నిర్మించబడినటువంటి మానవులు, మనుషులైన వారు తప్పు చేశారు. తప్పు చేయుట వలన వారు తప్పు చేయుట వలన దేవుడు ఏమని చెబుతున్నాడు చూడండి ఒకసారి గ్రంథాన్ని. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు మన్నే గనుక మన్నైపోదువు. నీవెవరు? మనిషితో అంటున్నాడు, నువ్వు మన్నే గనుక, నువ్వు మన్నే, నిన్ను మంటి నుండి తీశాను, మరల మంటిలోనికే కలుపుతున్నా. మంటి నుండి పుట్టిన వాడవు. నువ్వేదో ఇక్కడ ఏదేదో విర్రవీగుతావు, నువ్వు ఏదేదో అనుకుంటావు. నేనంటే ఏంటి, నేనంటే అది, నేనంటే ఇది, ఏది కాదు. నువ్వు మన్నే. ఎవరు? నువ్వు మంటివే, నువ్వు మన్నువే, నువ్వు మన్నుతో చేయబడిన వాడవే. నువ్వు మంటితో నిన్ను మంటిలో కలిపేస్తాడు. నేనంటే ఏమనుకుంటావు అంటాడు కదా దేవుడు. అంటాడు నువ్వంటే ఏం లేదు నాయన. అందుకే అంటాడు సొలొమోను గ్రంథకర్త, కీర్తనకారుడు చెబుతూ, భక్తుడు దావీదు మాట్లాడుతూ, మేమందరము మంటివారము. మేమందరం ఎవరము? మంటివారము. మంటిలో నుండి తీయబడ్డాం మనం ఎవరము? మంటివారం. అందుకే మంటిలో నుండి ఆలోచించారా? మానవుడు దేవుని మాటను వినకుండా దేవుని మాటను తిరస్కరించిన నాడే ఏమొచ్చిందో తెలుసా? మరణం. ఏ మరణం? శరీర మరణం. ఆయుష్కాలం వచ్చింది. మానవుణ్ణి మొదట చేసేటప్పుడు నువ్వు 1000 ఏళ్ళు బతకాలి, 2000 ఏళ్ళు బతకాలని చెప్పలేదు. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించాడే తప్ప ఆయుష్కాలాన్ని అన్నది దేవుడు ఇవ్వలేదు. ఆయుష్కాలాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో, తప్పు చేసిన తర్వాత ఏమొచ్చిందో తెలుసా? ఆయుష్కాలం వచ్చింది. ఏ కాలం? ఆయుష్ వచ్చింది. ఆయుష్కాలం అప్పటి నుంచి మొదలైంది. ఇదిగో ఆదాము తప్పు చేశాడు, హవ్వమ్మ తప్పు చేసింది కాబట్టి వీరు మంటి నుండి తీయబడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అంతేనా? మన్నైన దేహం మంటికేనా? మన్నైన దేహం మంటికేనా అంటే గ్రంథకర్త అంటున్నాడు మోషే గారు, మన్నైన దేహము తప్పకుండా మంటికే. ఈ మాటను జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, మన్నైనది ఎనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే మన్నైనది ఏది? మన్నైనది ఏది? మానవ దేహం. మన్నైన దేహము మరలా మంటికి చేరాలి. మన్నైనది దేహం ఉంది కదా, ఈ మన్నైన దేహము మంటిలోనికి వెళ్ళిపోవాలి. ఆత్మ మాత్రం దేవుని యొద్దకు వెళ్ళాలి అంటున్నాడు. మనం ఇక్కడ విషయాన్ని ఆలోచిస్తే మన్నైన దేహం ఏమవ్వాలి? మంటికే తిరిగి చేరాలి. మన్నైన దేహం మంటికే తిరిగి చేరాలి. కానీ మన పాఠం ఏది? మన్నైన దేహము మంటికేనా? చెప్పాలి. మంటికేనా? ఎస్, మంటికే. ఏమంటాం మనం? మంటికే అంటాం. కానీ మన గ్రంథాన్ని మళ్ళీ చూద్దాం. మరొక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము
19 వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మంటి 26వ అధ్యాయం, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వాళ్ళు మరలా లేతురు. నా వారి శవాలు ఏమైపోయి తెలుసా? శవాలన్నవి సజీవములగును, మంటిలో పడి ఉన్నటువంటి వారందరూ కూడా లేస్తారు. అంటే మన్నైన దేహము మంటిలోనే కలవదు. మన్నైన దేహం అన్నది మరలా లేస్తుంది. శవాలు లేస్తాయి. నా వారి శవములు లేచును. భక్తుడు ఏదో చెప్తున్నాడు, నా వారి శవములు లేచును. మంటిలో పడి ఉన్నవారు మేలుకొనెదరు. ఏం చేసేదరు? 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. భక్తుడు అంటాడు, మృతులైన నీ వారు బ్రతుకుతారు. మంటిలోనికే కాదు, మృతులైన నీ వారు బ్రతుకుదురు. అంటే మంటిలో పడి ఉన్న వారందరూ కూడా ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు వారు? వారు ఏమవుతారంటే బ్రతుకుదురు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. బ్రతుకుదురు. చనిపోయిన వారు బ్రతుకుతారా? చనిపోయిన వారు బ్రతుకుతారా? ఇది సాధ్యమా? ఇది అసాధ్యమా అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, చనిపోయిన వారు ఎవరు కూడా బ్రతకరు. చనిపోయిన వారు ఎవరు కూడా బ్రతకరు. కానీ చనిపోయినటువంటి వారు బ్రతుకుతారని చెప్తున్నాడు కదా. ఎవరు? దేవుడు. చనిపోయిన వారు బ్రతకరనే విషయం మనకు తెలుసు. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడతాం, అమ్మ పోయినోళ్ళు పోయారు, ఉన్నోళ్ళైనా మీరు బాగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, కలిసికట్టుగా ఉండండి, గొడవలు పడకండి, ఐకమత్యంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఇవే కదా చెప్పేది మన మాటలు. ఇవేనా? కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా బతకరు, వాళ్ళు రారు అని మనం అంటాం. కానీ గ్రంథకర్త ఏమిటో తెలుసా? మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులైన నా వారు బ్రతుకుతారా? ఎస్. ఎలా? మనం ఎలా నమ్మగలం? మృతులైన వారు బ్రతుకుతారనే ఎలా విశ్వసించగలం అని మనం గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఏది? మొదటగా చచ్చిపోయిన వారిలో, మొదటగా మరణించిన వారిలో మొదట లేచిన ఆయన ఎవరు తెలుసా? మొదట ఎవరు లేచారు? యేసుక్రీస్తు. ప్రథమ ఫలం. ప్రథమం అంటే మొదట. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. ప్రథమంగా లేపబడ్డాడు. మొదటగా భూమి మీద ఆదాము నుండి దావీదు వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు ఎవరైనా లేచారా? ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి దావీదు వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు ఎవరైనా మరణించిన వారు లేచారా? ఎవరు కూడా లేవలేదు. అందరూ మంటిలోనే ఉన్నారు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిసారిగా లేచిన ఆయన ఎవరు తెలుసా? ఆయనే యేసుక్రీస్తు. క్రీస్తు ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు. మొదట క్రీస్తు లేచాడు. మొదట ఏం చేశాడు? క్రీస్తు లేచాడు. క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. తర్వాత ఏం చేస్తాం? అదే 15వ అధ్యాయం 53వ వచనం. పదహైదు 52 నుంచి మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము కూడా నిద్రించము గాని ఒక నిమిషములో రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. కడబూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుదుము. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అక్షయం. క్షయం అంటే పాడైపోయేది.
క్షయం అంటే నాశనమైపోయేది. కానీ మృతులు కడబూర మ్రోగుతుంది. కడబూర ఎప్పుడైతే మ్రోగుతుందో మ్రోగిన వెంటనే మృతులు ఏం చేసి తెలుసా? అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటారు. అక్షయతను ధరించుకొందురు. అక్షయతను ధరించుకొందురు. అక్షయతను ధరించుకొందు మార్పు పొందుదురు. అక్షయులుగా లేపబడుదురు. మనమందరము మార్పు పొందుదురుము. క్షయమైన ఈ శరీరమును అక్షయతను ధరించుకొనును. మీరు గమనించారా? మనమందరం కూడా లేస్తాం. ఎప్పుడు తెలుసా? లేస్తాం మనమందరం కూడా. ఎప్పుడు ఎలా లేస్తాం? ఎలా బ్రతుకుతాం? అక్షయమైన శరీరాన్ని ధరించుకొని వస్తాం. ఏ శరీరం? అక్షయమైన శరీరం అంటే అక్షయమైన శరీరం ఈ యొక్క మానవ చేతులకు దొరకదు. అక్షయమైన శరీరం ఏమంటే తెలుసా? కళ్ళకు కనిపిస్తుంది తప్ప ఇదన్నది చేతులకు దొరకదు. చూడండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. మీ దేవుడును నా దేవుడు, మీ దేవుడును నా దేవుడు, మీ ప్రభువు నా ప్రభు అయిన వాని యొద్దకు నేను ఏం చేస్తున్నా? ఎక్కిపోతున్నా. ఏమంటున్నాడు? అమ్మా, యేసుప్రభు మరణించి లేచాడు. లేచిన వెంటనే మరియ ముట్టుకోవడానికి వస్తుంది. ముట్టుకుంటే యేసుప్రభు దొరుకుతాడా? దొరకడు. ఎందుకంటే ఆ శరీరం మహిమ శరీరం, అక్షయ శరీరం. అమ్మా, నన్ను ముట్టుకొనవద్దు, నేను దేవుని యొద్దకు వెళ్ళిపోతా. నేను దేవుని యొద్దకు వెళ్ళి మరలా నేను వస్తా అన్నాడు. దేవుని యొద్దకు వెళ్ళాడు. ఏ శరీరంతో వెళ్ళాడు? అక్షయమైన శరీరముతో వెళ్ళాడు. అక్షయమైన మనం కూడా మరణించిన వారము మంటిలోనికే ఉండిపోము. మంటిలో ఉన్నటువంటి మనమందరం కూడా తిరిగి లేస్తాం, తిరిగి బ్రతికింపబడతాం, తిరిగి బయటికి వస్తాం. ఏది తెలుసా? అక్షయ శరీరాన్ని ధరించుకొని వస్తాం. అక్షయ శరీరాన్ని ధరించుకొని మనం ఎప్పుడు వస్తాం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకి వచ్చెదరు. అయితే ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి వస్తారు. మేలు చేసావా పరలోకం వెళుతావు, కీడు చేసావా నరకానికి వెళతావు. మేలు చేస్తే పరలోకము, కీడు చేస్తే నరకం. మీరు ఆలోచించారా? మరణించిన వారందరూ సమాధుల్లో ఉన్నారు. సమాధులలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు బయటకు వస్తారు తెలుసా? క్రీస్తు రెండవ రాకడలో వీరందరూ బయటికి వచ్చి ఏమైపోతారో తెలుసా? మేలు చేసావా దేవుడికి, నువ్వు పరలోకం వెళతావు. ఎలాగా? ఏ శరీరంతో? అక్షయమైన శరీరంతో. మరి మానవ శరీరం, ఈ శరీరం ఎలా ఉంది? ఈ శరీరం కూడా ఉన్నది. ఈ శరీరం మీరు ఆలోచించారా? ఈ శరీరం పరలోకమైన, ఈ శరీరం నరకమైన ఏనైనా అనుభవించాలి. రెండిటిని కూడా అనుభవించాలి. పరలోకాన్ని ఎందుకంటే ఈ శరీరంతో పాపం చేసావు కదా. పాపం చేయడానికి కారణమేది? మనల్ని పాపం చేయడానికి కారణమేది? ఈ శరీరమే కదా. ఈ కన్ను, ఈ కాళ్ళు, ఈ చేతులు, ఈ ముక్కు, ఇవే కదా. ఇదే కదా మనల్ని పాపంలోకి నడిపించింది. ఇదే కదా మనల్ని పాపం చేయించింది. ఇదే కదా మనల్ని మోసం చేసే వాళ్ళుగా తయారు చేసింది. అయితే ఈ శరీరం కూడా నరకాన్ని అనుభవించాలి. ఈ శరీరంతో నువ్వు కష్టపడ్డావు, బాధపడ్డావు, దుఃఖపడ్డావు, నువ్వు అనేకమైన హింసలు, శ్రమలు పడ్డావు. అయితే ఈ శరీరమే పరలోకాన్ని కూడా అనుభవించాలి. చూడండి ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయువానికి. ఆత్మను దేహమును, ఆత్మను శరీరమును. ఆత్మను ఎక్కడికి? ఆత్మ ఉంటుంది, ఆత్మతో పాటు శరీరము కూడా ఎక్కడికి వెళ్ళాలి?
నరకములోనికి వెళ్ళాలి. ఆత్మ ఉంటుంది, ఆత్మతో పాటు శరీరం ఉంటుంది. ఈ ఆత్మ శరీరం రెండు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అలాగా అది ఎలాగా? పరలోక రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు కదా, మరి ఎలా వెళుతుంది అన్నారా? మానవ శరీరం ఉంది. ఈ శరీరం మీద ఏముంది తెలుసా? అక్షయ శరీరం ఉంది. ఏ శరీరం? అక్షయ శరీరం. ఈరోజు మనము చంద్రమండలంలోనికి వెళ్ళాలంటే మనం ఏం వేసుకోవాలి తెలుసా? స్పేస్ సూట్ అని ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? స్పేస్ సూట్. అది స్పేస్ సూట్ వేసుకున్నాం అనుకో, వేసుకుంటే ఆక్సిజన్ మనకి ఏం కావాలి ఏం లేదు, మన బాడీకి ఈ యొక్క భూమి మీద ఎలాగైతే వాతావరణం ఉంటుందో ఆ షూట్లో కూడా అలా ఉంటుంది. ఆ సూట్ని వేసుకొని చక్కగా చంద్రమండలానికి వెళ్ళి మరలా తిరిగి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? చంద్రమండలానికి ఎలా వెళుతున్నారయ్యా? ఎలా వెళ్ళారయ్యా అంటే, చంద్రమండలానికి వెళ్ళడానికి ప్రత్యేకమైన శరీరం లేదు. ఈ శరీరం ఉన్నది. ఇలా ఆలోచించారా? మనం ధరించుకున్న ఇది ఉన్నది, దీనిపైన మరొకటి కూడా ధరించుకున్నారు. ఎందుకంటే ఈ శరీరంతోనే కదా దాన్ని చూడాలని వెళ్ళింది నువ్వు. కాబట్టి ఈ శరీరంతోనే చూడాలి. మనం కూడా ఈ శరీరంతోనే పరలోకం కోసం ఎదురు చూసాం. ఈ శరీరంతోనే ఆ దేవుని చూడాలని ఎదురు చూసాం. ఈ శరీరంతోనే అన్ని కష్టాలు బాధలు అనుభవించాం. ఈ శరీరంతోనే పరలోకాన్ని అనుభవించాలి. ఈ శరీరంతోనే కదా పాపం చేశావు, ఈ శరీరంతోనే కదా వ్యభిచారం చేశావు, ఈ శరీరంతోనే కదా దొంగతనం చేశావు, ఈ శరీరంతోనే కదా మోసం చేశావు, ఈ శరీరంతోనే అన్నీ చేశావు. కాబట్టి ఈ శరీరముతోనే నువ్వు నరకాన్ని అనుభవించాలి. దేవుడు ఆత్మకోటే శిక్ష వేయడు, శరీరానికి ఆత్మకు రెండిటికి శిక్ష వేస్తాడు. అందుకే ఆత్మను దేహమును నరకములో పడద్రోయగలవానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు. కనుక మరి గమనించారా? మన్నైన దేహము మంటికే అంటే కాదు, మన్నైన దేహం మరలా లేస్తుంది. లేచినటువంటి ఈ దేహం దేన్ని ధరించుకుంటుంది? అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతను ధరించుకున్న దేహం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమా నరకమా? పరలోకమైతే పరలోక భాగ్యాలు అనుభవించడానికి వెళ్ళాలి, నరకమైతే నిత్యము వ్యాతన పడటానికి వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే మనమందరం కూడా ఆలోచించాలి, మనకు కూడా మన కళ్ళ ముందు ఉంది మరణం. మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం తరువాత మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? పరలోకమా? ఈ శరీరంతో పరలోకం అనుభవించడానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఈ శరీరంతో నరకము అనుభవించడానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం మీ చేతిలోనే ఉందనే విషయాన్ని మీ మనసులో ఉంచుకుంటారని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు మనం వినికిడిలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు నాయన. మీ మాటలు విన్నాము, విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. ఈ దినాన్ని మీతో ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. మీ బిడ్డలు మీరు చల్లగా కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.